కానీ విని ఎరగని రీతిలో మన ఎల్బీ నగర్లో చాలా ఏరియాస్కి వెళ్తున్నా ప్రోగ్రామ్స్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. అసలు ఇట్లా చూస్తుంటే రోడ్లు ఫిల్అప్ చేస్తుండ్రు. అది ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు. ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి కాలనీ వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పెద్దవాళ్ళని పిల్లల్ని అందరినీ ఈ సంక్రాంతి పండుగలో ఇన్వాల్వ్ చేస్తూ ఈ సంక్రాంతిని మరింత శోభాయమానంగా మార్చిన మన అరవింద్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మన పండుగలన్నీ కూడా చాలా వరకు మన వినాయక చవితి కానివ్వండి, ఏ పండుగ తీసుకున్న దసరా కానీ ఏ పండుగ అయినా కానీ అందరూ బయటకు వచ్చి 10 మంది సమక్షంలో జరుపుకునే పండుగలు. ఆ పండుగలకు ఎక్కడ లోటు రాకుండా ప్రతి కాలనీ వాళ్ళందరూ కూడా ఒక మంచి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఏ పండుగనైనా కానీ పిల్లల్ని పెద్దల్ని అందరిని ఇన్వాల్వ్ చేస్తూ చాలా జయప్రదంగా జరుపుకుంటున్నారు. దానికి కూడా కాలనీ వాసులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలందరూ మన సంస్కృతి సాంప్రదాయం చాలా వరకు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈ టీవీలు సెల్ ఫోన్లు వీటితోటి దానికి తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు ఎప్పుడు పిల్లల్ని ఎట్లా డైవర్ట్ చేయాలని. ఆ విధంగా ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా పండుగ వచ్చిందంటే ఊర్లలోకి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ బెంగ పెట్టుకుంటున్నారు, సిటీలో ఏమవుతుందో ఏమో. వాళ్ళందరూ ఒక దగ్గర అంతా కలిసి మెలిసి పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తుందని. అంత పెద్ద మార్పు రావడం అంటే అంత ఈజీ కాదు. కాలనీలో అందరూ ఒక మాట మీద ఉండి ఒక తాటిపై నడుస్తున్నారు కాబట్టే ఏ ప్రోగ్రాం చేసినా మంచిగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏ ముగ్గు దగ్గర ఉన్నా కానీ తల్లి పిల్లలు అందరు కలిసి ఇన్వాల్వ్ అయ్యి చేసిన ముగ్గులు. అది ఎంత అంటే ప్రతి ముగ్గుకి ఏ ముగ్గుకి దానికి ఒక మంచి ప్రత్యేకత, ఏ దాన్ని తీసే విధంగా లేదు. కాకపోతే ఏంటంటే అరవింద్ గారు అన్నట్టు మన గణేష్ లడ్డు లాగా మన సంవత్సరం పెంచుకుంటూ వెళ్తా అన్నారు. నిజంగా దానికి కూడా ఐడియాకి అప్రిషియేట్ చేయాలి. మహిళలు ఎక్కడైనా చాలా అల్ప సంతోషాలు. మన మహిళలం ఏదైనా బాగుందన్నా చాలు, ప్రైజ్ ఏమో అవసరం లేదు. అంటే అంత హ్యాపీ, అంటే ఎంత చిన్న దాంట్లో అయినా కూడా హ్యాపీనెస్ వెతుక్కునే ఒక మంచి గుణం కలిగి ఉన్నది మన మహిళ మాత్రమే. వాళ్ళని మీరందరూ వెనుక ఉండి ఈ కాలనీ వాళ్ళందరూ వెనుక ఉండి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఈ విధంగా ఇళ్లలోనే కూర్చోకుండా వాళ్ళకి కాస్త ఆహ్లాదకరంగా పిల్లలు పెద్దలు ఒక్క చోట కలిసి ఈ విధంగా ఏర్పాటు చేసిండ్రు. కాబట్టి ప్రత్యేకంగా నేను అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఏదున్నా కానీ మనందరం ఏ కాలనీకి ఆ కాలనీ ఒక గ్రామ వాతావరణము, ఒక మంచి ప్రేమాభిమానాలు, మమతానురాగాలు అన్నీ వెల్లువిరిసేలాగా మన చేతుల్లోనే ఉంది. ఏదో లేదనుకోవద్దు. మన దగ్గర ఎందుకు ఉండొద్దు, మన కాలనీలు ఎందుకు ఉండొద్దు, మన ఇంట్లో ఎందుకు ఉండొద్దు అనే విధంగా చేస్తే తప్పకుండా అన్నిట్లలో మనం సక్సెస్ అవుతాము. మీ కాలనీ ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తుంటేనే నాకు తెలుస్తుంది బిఎన్ రెడ్డి కాలనీ అనేది టాప్ లెవెల్లో ఉందని అర్థమవుతుంది. అందుకే ఈ పండుగ సందర్భంగా మీరందరూ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి, ఏ పని చేసినా కానీ సక్సెస్ఫుల్గా ఉండాలి, మీ కుటుంబాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని ఈ పండుగ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుధీర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏ కాలనీ ఉన్నా కానీ మీరందరూ సుధీర్ రెడ్డి గారి దగ్గరికి ఒక అన్ననో తమ్ముళ్ళలాగానో భావించి ఎప్పుడు ఆయనని కలవడము, ఆయన వెల్ విషెస్ లాగా ఉంటున్నారు. ఈ ప్రోగ్రాంకి అసలు సుధీర్ రెడ్డి గారు రావాలి, కానీ ఆయన కూడా చాలా ప్రోగ్రామ్స్ తిరుగుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిండ్రు. దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీకు. రేపు రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఈ విధంగానే కలిసిమెలిసి ఉండి అన్నీ సక్సెస్ఫుల్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలు ముఖ్యంగా కైట్లు ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్న 4 రోజులు సెలవులు ఏదో అన్ని పనులు చేయదు. ఒక్కరికి ఏ చిన్నదైనా కానీ చాలామంది కాలనీ కాదు ఊరు బాధపడే రోజులు ఉన్నాయి. ఇంటికొకరిద్దరు పిల్లలు మంచిగా సంబరంగా సంతోషంగా మంచిగా ఉండండి, అన్నీ చేయండి. కానీ తల్లిదండ్రి అబ్జర్వేషన్లోనే ఆ కైట్లు ఒకటి ఎగరేయండి. అదొక్కటే నాకు కొంచెం భయం. జాగ్రత్తగా ఉండండి. సంక్రాంతిని మంచిగా సంతోషంగా జరుపుకోండి. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న మేడం కమలా సుధిరెడ్డి మేడంకి చిన్న సత్కారం, అలాగే ఒక ఫోటో దిగుతాం. ఎందుకంటే ఫోటో దిగలేదు, అక్కడ గుంపులో గోవిందం దిగినవాడు. ఈడొక